అందరికీ నమస్కారం అండి. నా కథ నా నీవే నేనే మీరందరూ ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఈరోజు 3వ భాగాన్ని చదవడానికి మీ ముందుకు వచ్చాను. తోటలోకి వెళ్ళాక శ్రీకాంత్ ఇచ్చిన సర్ప్రైజ్ నచ్చిన తర్వాత అక్కడే అరేంజ్ చేసి ఉన్న టేబుల్ దగ్గర కూర్చుని టీ కప్పులోకి పోసి శ్రీకాంత్కి ఇచ్చి తాను తీసుకుంటూ ఆ ఇల్లంతా తిరిగి వచ్చి, అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్దాం మావయ్య, ఇప్పటికే ఆలస్యం అయ్యింది కదా అంది. సరే, వాళ్ళు కంటైనర్ హౌస్ దగ్గర ఉంటారు, మనం రాత్రి భోజనాలు అయ్యాక మళ్ళీ తిరిగి ఇక్కడికి వద్దాం, సరేనా అడిగాడు మోహన చెయ్యి పట్టుకుని శ్రీకాంత్. సరే అన్నట్టుగా తల ఊపింది మోహన. ఏదో పెద్ద ఆలోచన చేస్తున్నట్టుగా గడ్డం కింద చెయ్యి పెట్టుకుని, సరే, నా కోసం నువ్వు ఎదురు చూస్తావా లేక నీకోసం నేను ఎదురు చూడాలా అడిగాడు శ్రీకాంత్ కొంటెగా. మావయ్య, టూ మచ్ అంటూ సిగ్గుపడుతూ అతని వెనుక చేరింది ఎర్రబడ్డ ముఖం అతనికి కనపడకుండా దాచాలనే ప్రయత్నం చేస్తూ. సరే, తర్వాత తీరిగ్గా సిగ్గుపడుతూ గాని ముందు నడు, అమ్మా నాన్న ఎదురు చూస్తూ ఉంటారు అంటూ మోహన చెయ్యిని ముందుకు లాగి తన చేతితో ముడివేసి, పోదాం పదా అని తీసుకుని వెళ్ళాడు. గాలిలో తేలుతున్నట్టుగా ఉంది మోహనకు. వెళ్ళేసరికి చిన్నగా ఒక 10 మందికి సరిపోయేలా ఏర్పాటు జరుగుతూ ఉంది తోటలో. అక్కడ కూర్చుని అమ్మ అమ్మమ్మ కబుర్లు చెప్పుకుంటున్నారు. తాతయ్య నాన్న అన్నయ్య పేకాట ఆడుతున్నారు. అమ్మ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మను కౌగిలించుకుని, ఎంతసేపు అయింది వచ్చి అడిగింది మోహన. మేము పొద్దునే వచ్చాం, మీ మామయ్య సర్ప్రైజ్ చేస్తానంటూ ఇక్కడ ఉండమన్నాడు అంది కస్తూరి. అవునా అన్నట్టుగా మామయ్య వైపు చూస్తున్న మోహన ముందు కేక్ ఉంచి, కట్ చేయి అన్నాడు మోహన అన్నయ్య. ఆ పూట అందరితోనూ హాయిగా కాలక్షేపం చేసి అందరికీ గుడ్ నైట్ చెప్పి మామయ్య వెనుకన తన డ్రీమ్ హౌస్కి చేరుకుంది మోహన. ఆ పున్నమి చెండుని వెన్నెల, ఆ అందమైన ఇల్లు, దారంతా ఆ వెన్నెల కాంతి పిండి ఆరబోసినట్టుగా పడుతూ ఉంటే, వావ్ ఎంత బాగుందో మావయ్య, కాసేపు ఇలా కూర్చుందామా అడిగింది మోహన. అక్కడే ఉన్న పచ్చికపై అలా కూర్చుని ఏమి చేసినా ఎంత అనుకున్నా ఈ అందం మన ఇంటికి ఉండదు మావయ్య అంది మోహన శ్రీకాంత్ని చూస్తూ. పిచ్చి, ఈ తోట ఈ పరిసరాలు అప్పుడప్పుడు వచ్చిపోయే నీలాంటి వాళ్ళకి బాగున్నట్టుగా ఉంటాయి, ఇక్కడే ఉండే వాళ్ళకి ఇది ఒట్టి మట్టి మాత్రమే. మంచి వర్షాలు పడే సమయంలో బురద అది చూస్తే మళ్ళీ రావాలి అనిపించదు. దూరపు కొండలు నునుపు అంటారే అలాగా. సరే కానీ నిద్రపోతున్నాడు అంటూ ఆ పొదరింట నిద్ర చేశారు. చూస్తూ ఉండగా 16 రోజుల పండగ వచ్చేసింది. ఆ రోజు పొద్దున్నుంచి హడావిడి. మళ్ళీ సత్యనారాయణ వ్రతం అంటూ పీటల మీద కూర్చోబెట్టి ఆశీర్వాదాలు అవి అయ్యాక మోహన మెడలోని పసుపు తాడు తీసి బంగారు తాడుకు సూత్రాలు వేసి శ్రీకాంత్ చేత మోహన మెడలో వేయించారు. చూస్తూ చూస్తూ ఉండగానే 3 నెలలు గడిచిపోయాయి. మొదటిలో తెలియలేదు కానీ మోహనని అందరూ ఇంకా విశేషం ఏమీ లేదా అని అడగటం మొదలుపెట్టారు. విశేషం ఏంటమ్మమ్మా అడిగింది మోహన. అంటే అంటూ నీళ్ళాడలేదా అని అంది ముసిముసిగా నవ్వుతూ అమ్మమ్మ. నీళ్ళ రోజు పోసుకుంటున్నానుగా అంది మోహన. నీ మొహం, తెలుగు రాదు ఇంగ్లీషు రాదు, అంటే ప్రెగ్నెన్సీ అని అర్థం తల కొట్టుకుంటూ చెప్పింది అమ్మమ్మ. అవును, నువ్వు పెళ్ళైన దగ్గర నుంచి పీరియడ్ చెక్ చేసావా అడిగింది అమ్మమ్మ. లేదమ్మమ్మ, నాకు రెగ్యులర్గా రాదుగా అంది మోహన మామూలుగా. ఇకపై అలా ఉండకూడదే అమ్మా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, బలంగా తినాలి, ఎంతసేపు 4 మతుకులు కతుకుతావు, ఆ వేపుడు కూరల్లో తప్ప మరొకటి తినవు కదా. ఇకపై నీ గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. ఏదో ఈ మాయదారి జబ్బు కాబట్టి ఇక్కడ ఉన్నారు కానీ లేకపోతే ఈ పాటికి హైదరాబాద్ పోయేవారు కాదు. ఇక పురాణం మొదలుపెట్టింది అమ్మమ్మ. సమయం చూసుకుని చల్లగా జారుకుని బెడ్రూమ్ వచ్చి చేరి అక్కడనే ల్యాప్టాప్లో మీటింగ్లో ఉన్న శ్రీకాంత్ పక్కన కూర్చుని అతని వైపే చూడటం మొదలుపెట్టింది మోహన. మీటింగ్కి మ్యూట్ పెట్టి
ఏమిటి అన్నట్టుగా ఒక క్షణం శ్రీకాంత్ మోహన వైపు చూశాడు. విషయం వినగానే నోరు తెరిచేశాడు. అతనికి చెప్పడంతో తన బాధ్యత అయిపోయింది అన్నట్టుగా అతని ఒడిలోనే తల పెట్టుకుని నిద్రపోయింది మోహన. అది చెప్పిన దానిని గురించి ఆలోచిస్తూ ఉంటేనే బుర్ర తిరిగిపోయింది శ్రీకాంత్కి. ఇది మీటింగ్ అనుకుంటుందా, పురాణ కాలక్షేపం అనుకుంటుందా, ఇలా వచ్చి ఒళ్ళో పడుకుంటోంది? దీనికి మొగుడైనట్టుగా లేదు, కేర్ సెంటర్లో కేర్ టేకర్ అయినట్టుంది. మళ్ళీ మీటింగ్ మ్యూట్ పెట్టి, ఏ మోహి లే, నేను మీటింగ్లో ఉన్నప్పుడు నువ్వు ఇలాగా మీద పడుతుంటావేంటే, లే అన్నాడు శ్రీకాంత్. నీకు 24 గంటల్లో 25 గంటలు మీటింగే చేస్తుంది. నన్నెవరు చూసుకుంటారు? ఆఖరికి పనమ్మాయిలు కూడా విశేషమా అని అడిగి చంపేస్తున్నారు. ఇక్కడికి వచ్చే ముందు బద్ధకంగా ఉంది అని కాసేపు హాల్లో ఉయ్యాల మీద పడుకున్నాను. కళ్ళు తిరుగుతున్నాయా అంటూ లేపేశారు. నువ్వేమో మీటింగ్ అంటావు. అమ్మమ్మేమో నీతో అలా ఉండాలి ఇలా ఉండాలి అని నన్ను వాయి కొట్టేస్తోంది. నాకేమీ నచ్చట్లేదు మావయ్య, ఏదీ నచ్చట్లేదు. ఛీ, ఆఖరికి నువ్వేమో ఇలా తయారయ్యావు. దీనికన్నా చావు నయం. ఆఖరికి నా బాధ వినేవాళ్ళు కూడా లేరు అంటూ కోపంగా టెర్రస్ మీద పూల్ పక్కన పడుకుని కళ్ళు మూసుకుంది మోహన. తన కళ్ళల్లో నీళ్లు అలా తిరుగుతూ ఉన్నాయి. ఈ గొడవ అంతా సగం విన్నాడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని. ఫోన్లో వాయిస్ రికార్డ్ పెట్టింది ఉన్న శ్రీకాంత్. మీటింగ్ క్లోజ్ చేసి వాయిస్ రికార్డింగ్లో మోహన మాటలు విని నిజంగా బాధ కలిగి మోహి మోహి అంటూ ఇల్లంతా వెతికి ఎక్కడా కనిపించక టెర్రస్ దగ్గర పూల్ వద్దకు చూశాడు. ఎర్రటి ఎండ మీద పడుతూ ఉంటే అక్కడే అలాగే నిద్రపోతోంది మోహన. దగ్గరకు వెళ్ళి మోహన అంటూ తట్టి లేపాడు శ్రీకాంత్. మాట్లాడకుండా ముఖాన్ని పక్కకు తిప్పుకుంది మోహన. మోహి, తప్పైపోయిందిరా, సారీ, ఇంకెప్పుడూ అలా చేయను. చాలా ఇంపార్టెంట్ మీటింగ్ రా. నువ్వు సడన్గా అలా వచ్చేటప్పటికి కోపం వచ్చేసింది. ఆడవాళ్ళ దగ్గర జరిగే చాలా మాటలు మగవాళ్ళ దగ్గర ఉండవు కన్నా. ఇది విషయం అని నాకు తెలియాలి కదా. చూడు ఎంత ఎండ ఉందో. రామ్మా, ముఖం పక్కకు తిప్పుకుని వెళ్ళి నీ ల్యాప్టాప్ని పెళ్లి చేసుకోమావయ్య. అది నీతోటి బాగా మాట్లాడుతుంది. 24 గంటలు నీతోనే ఉంటుంది. పైగాను నువ్వు ఇలా ప్రతిసారి దాన్ని బతిమలాడనక్కర్లేదు. ఇక బటన్ ప్రెస్ చేస్తే చాలు, మీకు ఏది కావాలో అది చేస్తుంది. పో, నీ పని చూసుకోపో అంది కోపంగా మోహన. 2 చేతులలోనూ మోహనని గువ్వపిట్టలాగా ఎత్తుకుని, సారీ బంగారం, అనుకోలేదు. కొత్తగా స్టార్ట్ చేసిన బిజినెస్, దగ్గరుండి చూసిన దానివి. నీకు కాకపోతే నా కష్టం ఎవరికి తెలుస్తుంది చెప్పు? రోజు మొత్తం మీద గట్టిగా 8 గంటలు ఇంట్లో ఉండేవాడిని కాదు. కంపెనీ స్టార్ట్ చేసిన కొత్తల్లోనే లాక్డౌన్ అంటూ ఇదిగో ఇలాగా ఇంట్లో కూర్చున్నాను. నేనున్నాననే నమ్మకంతో, నేను జీతం ఇస్తాననే నమ్మకంతో నన్ను నమ్ముకుని నా కింద చాలామంది ఉన్నారు బంగారం. ప్రాజెక్టు సక్సెస్ అయితే లాభం అందరిది, కష్టం అందరిది. కానీ కాకపోతే నష్టం కంపెనీకి, అంటే నాకు. నేను వేరు నువ్వు వేరు కాదురా. ఈ బెడ్ అనే విషయానికి కొంచెం సమయాన్ని ఇద్దాం. నువ్వు నా భార్యవి. నీ కోరిక తీరేదాకా పెళ్లి చేసుకోకూడదు అనుకున్నావు. నేను కొద్ది రోజులు పెళ్ళి వద్దు అనుకున్నాను. అమ్మ నాన్న పెళ్ళో అన్నారు. అది కాస్త అయిపోయింది. ఇప్పుడు పిల్లలు అంటున్నారు. కానీ దానికోసం అని కొద్ది రోజులు ఆగమని చెబుదాం. ఎవరైనా పిల్లలు అని అడిగితే సిగ్గుపడుతున్నట్టుగా నవ్వే. ఇంకా ఎక్కువగా అడిగితే మావయ్యకి ఇప్పుడే పిల్లలు వద్దట, ఎంజాయ్ చేద్దాం అంటున్నారు అని చెప్పు. కాస్త మెలికలు తిరుగు. అయినా నువ్వే చిన్నదానివే, నీకు పిల్లలేమిటే? దైలాగా నీ పిట్టబుర్రతోటి ఇంత పెద్ద ఆలోచనలు చేయకే. పాపం ఆ బరువు నీ బుర్ర తట్టుకోలేదు. నవ్వుతూ మోహనను బెడ్ మీద పడుకోబెట్టి ఏమాత్రం వీలు కుదిరినా వీలైనంత త్వరగా హైదరాబాద్ వెళ్ళిపోదాం. మన ఇంట్లో కాదు, నీ ఇంట్లో నీకు నచ్చని పని చేసేవారు ఎవ్వరూ ఉండరు. నుదుటి మీద ముద్దు పెడుతూ నిద్ర వస్తుందా అని అడిగాడు. అంటూ పైకి కిందకి తల ఆడించింది మోహన. రికార్డ్ సబ్మిషన్స్ అన్నీ అయిపోయాయా అడిగాడు. అయిపోయాయి అన్నట్టుగా తల ఊపి అతని గుండెలపై తలవాల్చి కనులు మూసుకుంది మోహన. అలా పడుకున్న మోహన మంగళసూత్రాలు అతని గుండెలకు కొంచెం పక్కగా కనిపించాయి. చాలా ఇష్టంగా తన చేతితోటి ఆ 2 సూత్రాలు చూస్తూ, ఈ 2 సూత్రాలు ఇద్దరి జీవితాలను ఎంత చక్కగా అల్లేస్తాయో. తాడి కట్టిన మరుక్షణం ఈ భూమి మీద
ఏ వస్తువు పైన లేనంత హక్కు ఒక్కసారిగా ఆ అమ్మాయి మీద వచ్చేస్తుంది. ఏమిటో ఎంత విచిత్రమో అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటే గుండెలపై తడిగా తగిలింది. ఏంట్రా అని చూస్తే ఆదమరిచి పడుకున్న మోహన నోటి నుంచి సొల్లు కాచుకుంటూ కనిపించింది. కర్మ, ఇది నా పెళ్ళం, దేవుడా అని నెత్తి మీద కొట్టుకున్నాడు శ్రీకాంత్. ఏ మొద్దు, సరిగ్గా పడుకోవే, నువ్వు కాచే సొల్లికి నా షర్ట్ అంతా తడిసిపోతుంది, లేచి సరిగ్గా పడుకో అన్నాడు. అబ్బా, ఇంతసేపు టైర్డ్ అయిపోయావు కదా మావయ్య, పడుకోతా అంటూ శ్రీకాంత్ తలని తన గుండెలపై పెట్టుకుని నిద్రపోయింది. మళ్ళీ మొదటిసారి మోహన తనకు భార్యలా కనిపించింది. ఆ క్షణం మొదటిసారి అతనికి ఆమె పక్కన కష్టంగా అనిపిస్తోంది. ఇక నిద్ర ఎలా పడుతుంది? ఏ టెన్షనో లేకుండా హాయిగా పడుకుంది బ్రహ్మరాక్షసి. ఇక్కడే ఉంటే నా పని అంతే అనుకుంటూ లేవబోయాడు. మోహన బయట వచ్చి ముఖంపై పడింది. దేవుడా, నన్ను చంపడానికి దీనిని భూమి మీదకు పంపించావా? నేను 10వ తరగతి చదివేటప్పుడు ఇది 3వ తరగతి చదువుతోంది. ఇది నా పెళ్ళాం అవుతుందని తెలియక దీని చేత లవ్ లెటర్స్ నా గర్ల్ ఫ్రెండ్స్కి ఇప్పించేవాడిని. ఎప్పుడైనా ఇది దాని గురించి మాట్లాడితే నేనేమైపోవాలి? ఇంతకన్నా నా పైన కక్ష తీర్చుకునే మార్గం ఇంకోటి దొరకలేదా నీకు అని అలా ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు శ్రీకాంత్. సుమారు 2 గంటల తర్వాత నిద్రలేచింది మోహన. పొట్టపై గరుకుగా ఏదో గుచ్చుకుంటుంటే ఏమిటా అని చూసేసరికి నడుము దగ్గర తన పైట కొంగు ముఖానికి చుట్టబడి ఉన్న శ్రీ కనిపించాడు. అతని మీసాలు ఆమె పొట్ట మీద గుచ్చుకుంటున్నాయి. పక్కకి తల తిప్పి చూస్తే అప్పటికే చీకట్లు పడుతూ కనిపించింది. అయ్యో అంటూ ఒక్కసారిగా లేచేసరికి శ్రీకాంత్ చుట్టుకున్న తన చీర కాళ్లకు అడ్డం పడి దడాలున కింద పడిపోయింది మోహన. ఆ శబ్దానికి నిద్రలేచిన శ్రీకాంత్, ఏంటే సరిగ్గా 2 నిమిషాలు ఉండవా? ఎప్పుడు ఏదో ఒక గోల. నీకు నిద్ర వస్తే నువ్వు పడుకోవాలి, నన్ను కూడా తీసుకుని వచ్చి పడుకోబెట్టావు చూడు అంటూ మోహన అవతారాన్ని చూసి 2 నిమిషాలు అలాగే నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయాడు శ్రీకాంత్. శ్రీకాంత్ దగ్గర నుంచి చీర పట్టుకున్నట్టు ఉండి గాలిలో రెపరెపలాడుతూ ఉండగా కింద బోర్లా పడిపోయి ఉంది మోహన. ఏ ఎలా పడ్డావే, లే అంటూ గబగబా వచ్చి లేపాడు మోహనను. అబ్బా అంటూ పెదవి మీద దెబ్బ తగలటంతో, నీ వలనే దెబ్బలు తగిలే, నా చీర నువ్వు కట్టుకుని పడుకుంటే పడక చస్తానా అంటూ ఏడుపు మొహం పెట్టుకుని అడిగింది మోహన. ఏదో కింద పడినట్టుగా పెద్దగా శబ్దం అయ్యేటప్పటికీ అక్కడికి వచ్చిన మోహన అమ్మమ్మ చీర లేకుండా ఉన్న మోహనని, ఆ చీర కట్టుకుని ఉన్న శ్రీకాంత్ని అలా చూసి మరో రకంగా అర్థం చేసుకొని, కాస్త తలుపు గడి పెట్టుకుని ఉండి చావచ్చు కదా, ఇంట్లో ఉన్నది ఎంత మనవాళ్ళైతే మాత్రం కాస్త సమయం సందర్భం చూసుకోవద్దా? సంధ్యా సమయం అవుతోంది, బయటకు రండి అనేసి నవ్వుకుంటూ కిందకు వెళ్ళిపోయారు. ఒకవైపు నొప్పితో, ఒకవైపు పడ్డానే అనే బాధతో, మరొక వైపు చీర లేదనే సిగ్గుతో మెల్లగా లేచి తలపైకి ఎత్తకుండా బాత్రూంలోకి వెళ్ళిపోయింది మోహన. ఇది కొత్తగా సిగ్గు అనే పదార్థాన్ని నేర్చిందే. నిన్నటిదాకా చిన్న షార్ట్ వేసుకుని టీషర్ట్ వేసుకుని రౌడీ బేబీలాగా తిరిగేది. ఏం ఆడపిల్లలో ఏం పెళ్ళిళ్ళో. మావయ్య, నువ్వు నా చీర కట్టుకుంటే నేనేం కట్టుకోవాలి? మరి నేను ఏం కట్టుకోవాలి? నా బట్టలు నాకు ఇచ్చి నీ బట్టలు నువ్వు కట్టుకో అని అరిచింది మోహన డ్రెస్సింగ్ ఏరియా నుంచి. అప్పుడు చూసుకున్నాడు తనని తాను శ్రీకాంత్. పక్కపక్క నవ్వుతూ, ఏ మోహన, బయటకు వచ్చి నీ చీర కట్టుకోవే, నేను కిందకి వెళ్తున్నానులే అని తలుపు వేసి బయటకు వెళ్ళిపోయాడు శ్రీకాంత్. కిందకు వచ్చి చూస్తే తన అమ్మ అక్క ఏదో మాట్లాడుకుంటూ శ్రీకాంత్ను చూడగానే మాట మార్చి మరింకేవో మాట్లాడటం మొదలుపెట్టారు అతనితోటి. కాసేపటికి తయారై కిందకైతే వచ్చింది కానీ వాళ్ళంతా ఏమనుకుంటున్నారో అని భయంగానే ఉంది మోహనకి. ఆమె ఇబ్బంది అర్థం చేసుకున్న మోహన తల్లి కస్తూరి, రావే, నీకోసమే ఆగాం, ఎగ్జామ్స్కి ఏమైనా చదువుతున్నావా? ఎరా, ఏమైనా చదువుతోందా అది? లేకపోతే మావయ్య చేసే కార్యంలో మునిగి తేలుతోందా? పెళ్ళయ్యాక చదువుకోవడం చాలా కష్టం, అదీ కాక ఈ కరోనా అని ఆన్లైన్లోనే అన్నీ చేసేస్తూ ఉన్నారు. ఎగ్జామ్స్ ఎలా ఉంటాయో ఏమిటో తెలీదు, అసలే అరకొర చదువులు.
వివాహం విద్యనాశాయ అని కాస్త జాగ్రత్తగా ఉండండి అంది. అదేమీ లేదమ్మా, జాగ్రత్తగానే చదువుకుంటున్నాను. నా అగ్రిగేట్ ఏమాత్రం తగ్గదు. నువ్వు అస్సలు బెంగ పెట్టుకోకు. నీ తమ్ముడు కంపెనీ కన్నా మంచి కంపెనీ వచ్చి నా కాళ్ళు కాకపోయినా కనీసం చేతుల్ని పట్టుకుని నాకు ఉద్యోగం ఇస్తామనంటారు తెలుసా అంటూ కనుబొమ్మలు ఎగరేసింది మామయ్యను చూస్తూ మోహన. అంత లేదమ్మా, నీకు ఉద్యోగం వచ్చినా నేను నిన్ను ఎక్కడికి పంపించను. అది అయిపోగానే నీ డ్రీమ్ నెరవేర్చుకునే ప్రయత్నంలో పడు. అంతగా కావాలంటే మన కంపెనీలోనే ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటూ నువ్వు ఏం చేద్దాం అనుకున్నావో అది చేద్దు. కానీ మనిషి ఎప్పుడు తనకు ఇష్టమైన వ్యాపకాన్ని తన అసలు పనిగా మార్చుకుంటే ఇష్టంగా కష్టపడగలరు. విజయం తప్పక వరిస్తుంది. నీకు డిగ్రీ కావాలి అన్నది మీ నాన్న డ్రీమ్. అది అయ్యేదాకా ఆయన చెప్పినట్టుగా విను. అది అయ్యాక నీ ఇష్టం. మావయ్య నీతో కూడా ఉండగా నీకు వచ్చిన నష్టం ఏమీ లేదు అంటూ మోహన నెత్తి మీద చిన్నపిల్లల్ని ముద్దు చేసినట్టుగా రాశాడు శ్రీకాంత్. అంటే ఏమిటి దాని ఉద్దేశం? ఆడవాళ్ళు ఇంట్లో ఉండి లేదా ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని కనాలి. వయసులో ఉండగానే అన్నీ జరగాలి. ఇదిగో మీ అక్కను చూసావా, దాని కూతుర్నే అది పెంచలేక నా దగ్గర పెట్టింది. నాకు వయసు అయిపోతుంది. మీరిద్దరూ నాకు లేటు వయసులో పుట్టుకొచ్చారు. నీ పిల్లల్ని చూడ్డానికి నేను ఇంకా ఎన్ని రోజులు ఆగాలి? దానికి 20 దాటి 21, 22 వచ్చేటప్పటికి నా చేతుల్లో మనవలు ఉండాలి. వాళ్లను నా చేతిలో పెట్టి ఆ తర్వాత మీకు కావలసినట్టుగా ఏడవండి. ఇప్పటికే చుట్టుపక్కల ఉన్నటువంటి అమ్మలక్కలంతా నీ మనవరాలు ఇంకా నీళ్లు పోసుకోలేదా అని అడుగుతున్నారు. ఏ వయసుకి ఆ ముచ్చట అన్నారు పెద్దలు. ఎలా జరగవలసినవి అలా జరిగితేనే బాగుంటుంది అంటూ అరిచింది శ్రీ అమ్మ జానకి. అప్పటికీ ఏదో తింటున్నా అనిపిస్తున్న మోహన్కు ఇంకా నోట్లోకి ముద్ద మింగుడు పడలేదు. దీనంగా తల్లి వంక మావయ్య వంక చూసింది. ఇప్పటికీ ఏదైనా మాట్లాడితే ఇంకా గొడవ పెద్దది చేస్తుందని ఏమీ మాట్లాడలేదు శ్రీకాంత్. అయితే మోహన తల్లి కస్తూరి మాత్రం ఊరుకోలేదు. ప్రతిదానికి విదేశీ వాళ్లను ఆదర్శంగా తీసుకుంటున్నారు మీ యువతరం. ఈ డేటింగ్ పేరుతోటి ఫోన్ ఎత్తు టీనేజ్ నుంచి డేటింగ్స్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎవరి పొట్టను వాళ్ళు పోషించుకుంటున్నారు. చిన్నతనంలోనే పిల్లల్ని కనేవాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు వాళ్లల్లో. ఇవన్నీ భరిస్తూనే వాళ్ళ కలలను నిజం చేసుకుంటారు. పైగా ఇంచుమించుగా సింగిల్ పేరెంట్స్ ఎక్కువగా ఉంటారు వాళ్లల్లో. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? అమ్మ మేమి మిమ్మల్ని ఈరోజే కనేయమని చెప్పేయటం లేదు. 1-2 సంవత్సరాల తర్వాత విషయాలు మాట్లాడుతోంది. మా అమ్మ చెప్పిన మాట నిజమే. ఆ రోజు నా కలలు నా ఆరోగ్యం రెండూ కూడా నిన్ను పెంచడానికి నాకు సహకారం చేయలేకపోయాయి. కానీ ఈరోజు నేను బాగానే ఉన్నాను. కనీసం మనవాళ్ళనైనా నా దగ్గర పెట్టుకుని చూసుకోవాలి అని నాకు ఉంది. ఇప్పుడే మాట్లాడితే బాగోదని ఊరుకున్నాను. కానీ నాకు అదే విషయం మనసులో ఉంది. ఏం శ్రీ అని తమ్ముడి వంక ఆశగా చూస్తూ అడిగింది కస్తూరి. ఏంటక్క ఇదంతా? పాపం దానికి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించావా? నీ కూతురు మనసుని నువ్వే అర్థం చేసుకోకపోతే ఎలాగా? దానికి ఎప్పుడు ఏది చేయాలనిపిస్తే అది చేస్తుంది. అయినా నా జీవితం గురించి ఎప్పుడు ఏ టైంలో ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నేను ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాను. అనవసరంగా నువ్వు అమ్మ ఈ విషయాన్ని పెద్దది చేయకండి అంటూ మోహన అన్నం తిన్నాం ఇంతసేపా? వాళ్ళంతా అలాగే అంటారు. మీ మావయ్యని నేను నీ పక్కన ఉన్నానుగా, ఏమీ కాదు, చక్కగా భోజనం చెయ్యి అంటూ డైనింగ్ టేబుల్ మీద ఉన్న కూర మోహన ప్లేట్లో వడ్డిస్తూ తిను అన్నాడు ముద్దుగా శ్రీకాంత్. ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక ఊరుకున్నారు మోహన అమ్మ కస్తూరి, అమ్మమ్మ జానకి. థ్యాంక్స్ మావయ్య. అమ్మమ్మ వాళ్ళు చూడు ఎలా చూస్తున్నారో అంది మోహన. అందుకే మోహన్కి మాత్రమే వినబడేలా త్వరగా తిను, పారిపోదాం అన్నాడు నవ్వుతూ శ్రీకాంత్. అప్పుడే 4 నెలలు దాటాయి శ్రీకాంత్ మోహనల పెళ్లి జరిగి. శ్రీకాంత్ మీటింగులతో మోహన క్లాసెస్ తోటి ఇంచుమించుగా బిజీ అయిపోయారు. 3 రోజుల నుంచి మోహన కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఏదో మామూలుగా ఉంది అనుకున్నారు ఇంట్లో అంతా. తాతయ్యతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్న మోహన ఉన్నట్టుండి వాంతులు చేసుకోవడం మొదలుపెట్టింది. అంతవరకు మామూలుగా ఎవరి పనుల్లో వారు ఉన్నవాళ్ళంతా ఒక్కసారిగా హాల్లోకి వచ్చేశారు. శుభ్రం చేసుకునే ఓపిక లేక
మోహన అక్కడే అలాగే కూర్చుండిపోయింది. అంతే, పరిగెత్తుకుంటూ వచ్చింది మోహన అమ్మమ్మ లేని ఓపికను తెచ్చుకుని. ఏమ్మా, ఎలా ఉంది అంటూ అడిగింది రావడమే. బాగానే ఉన్నాను అమ్మమ్మ, కంగారు పడకు, కొంచెం కడుపు నొప్పిగా తిప్పుతూ ఉన్నట్టుగా ఉంది. కాసేపు రెస్ట్ తీసుకుంటే అదే తగ్గిపోతుంది. మా గదిలోకి వెళ్తాను అంటూ లేచి వెళ్ళబోయింది మోహన. అలా ఎలా వెళ్తావే? ఏడి నీ మొగుడు? పిలుస్తా ఉండు. రే శ్రీ, శ్రీ అంటూ శ్రీకాంత్ని అరుస్తున్న భార్యను చూసి, ఏమిటే నీ గోల? వాడు ఏదో మీటింగ్లో ఉంటాడు, అలా అరుస్తూ ఉంటే ఇబ్బంది పడడు అన్నారు మోహన తాతయ్య. అయ్యో కర్మ, దానికి వాంతులవుతున్నాయండి. ఇంత వయసు వచ్చింది, మనవరాలు పొట్ట పట్టుకుని వాంతులు చేసుకుంటూ ఉంటే అర్థం కాదే? మీ పుత్రరత్నాన్ని ఇలా పిలవండి, దాని వాడే జాగ్రత్తగా చూసుకోవాలి అంటూ ఉండగా మెట్ల మీద నుంచి కిందకు దిగి వచ్చాడు శ్రీకాంత్. వస్తూనే అక్కడ జరుగుతున్న గోలను చూసి, ఏంటమ్మా నీ అరుపులు? మళ్ళీ ఏం చేస్తోందది అంటూ మోహనం చూసి, ఏమైందే అలా కూర్చున్నావు అంటూ అడిగాడు త్వరగా దగ్గరకు వెళ్తూ. ఏదో చెబుదామని నోరు తెరుస్తున్న మోహన మళ్ళీ బాత్రూం వైపు పరిగెట్టింది. ఇంతలో గబగబా స్వీట్ తీసుకుని వచ్చి నోట్లో పెడుతున్న తల్లిని చూసి, అమ్మా నీకేమైనా బుద్ధుందా? ఈ టైంలో స్వీట్లు పెడతావేంటే అడిగాడు చిరాగ్గా చూస్తూ శ్రీకాంత్. అంతలో బాత్రూం నుంచి మోహన చేసే శబ్దాలు. ఎంతసేపైనా మోహన బయటకు రాకపోయేసరికి, మోహన ఉన్నావా, పడిపోయావా పిలిచాడు శ్రీకాంత్. నీరసంగా ఉన్నా మాయా అంది మోహన. నేను లోపలికి రానా అడిగాడు. అంది మళ్ళీ. లోపలికి వెళ్ళి చూసేసరికి నిలబడలేక పొట్ట పట్టుకుని కళ్ళల్లో నీళ్లు జలజల రాలుతూ ఉంటే తట్టుకోలేక మెలికలు తిరిగిపోతూ కనబడింది మోహన. అలా మోహనని చూడలేక, ఏమిట్రా బాగా నొప్పిగా ఉందా? పద గదిలోకి వెళ్దాం అంటూ మోహనను మెల్లగా మెట్లు ఎక్కిద్దామని 2 మెట్లు ఎక్కాడో లేదో, రే శ్రీ, ఇకపై మోహనను అలా మెట్లు ఎక్కించడం దించడం అవస్థ కానీ మీరు కింద బెడ్రూమ్లోకి షిఫ్ట్ అయిపోండి, పిల్లని అంతలా నలపటం మంచిది కాదు అంది శ్రీకాంత్ తల్లి జానకమ్మ. అమ్మా, నేను పైకి వెళ్ళి దీన్ని దింపి వచ్చేదాకా ఇంకో మాట మాట్లాడితే ఊరుకోను, కాసేపు ఆగు అంటూ మెట్లు ఎక్కలేక అవస్థపడుతున్న మోహనని ఉండు అంటూ ఎత్తుకుని తమ గదిలోనికి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టి పక్కనే కూర్చుని, బాగా నొప్పిగా ఉందా, డాక్టర్ని పిలిపించనా అడిగాడు నుదుటి మీద పడుతున్న వెంట్రుకల్ని సరిచేస్తూ. చాలా నొప్పిగా ఉంది మావయ్య, కానీ ఏమిటో ఇది అర్థం కావటం లేదు అంటూ మళ్ళీ పొట్ట పట్టుకుంది. డాక్టర్ అప్పుడే వద్దు మావయ్య, కాసేపు ఆగి చూద్దాం, మరీ తగ్గకపోతే అప్పుడు వెళదాం, కాసేపు ఇలాగే నా పక్కన కూర్చోవా నీకు కుదిరితే అడిగింది మోహన. ఉండు, కొంచెం వేడి నీరు తీసుకుని వచ్చి ఇవి తాగు, తగ్గుతుందేమో చూద్దాం అంటూ తాగించాడు బతిమలాడుతూ శ్రీకాంత్. సరే తాగావుగా, ఇంకా కళ్ళు మూసుకుని నిద్రపో, నేను పక్కనే ఉన్నాను, పడుకో అంటూ ల్యాప్టాప్ తెచ్చుకుని మోహన పక్కన పెట్టుకుని ఒక అరగంట ఆగుదాం, అప్పటికీ తగ్గకపోతే మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్దాం, ఈ లోపల నా వర్క్ కూడా అయిపోతుంది అన్నాడు శ్రీకాంత్. ఇంతలో తలుపు తట్టిన శబ్దం అవుతూ ఉంటే వెళ్ళి తలుపు తీశాడు శ్రీకాంత్. ఎదురుగుండా తన తల్లిదండ్రులు జానకి, భాస్కర్, ఇంకా ఒక లేడీ డాక్టర్ కూడా కనిపించారు. శ్రీకాంత్ని పక్కకు తోసి మరీ గబగబా పరిగెడుతున్నట్టుగా లోపలికి వచ్చారు జానకమ్మ. ఎలా ఉంది తల్లి ఇప్పుడు అంటూ మనవరాల్ని దగ్గరకు తీసుకుని, సరిగ్గా పరీక్ష చేసి చూడండి, అసలు సరిగ్గా భోజనమే చేయటం లేదు, మొగుడు పిల్లలు దిక్కుమాలిన ఆ ల్యాప్టాప్ని ఫోన్ పట్టుకుంటూ ఇలాగే ఉంటారు, సరిగ్గా చూడండి అంటూ డాక్టర్ గారిని అడిగింది ఆవిడ. ఆవిడ కంగారు చూసి నవ్వుతూ, సరే నేను మీ మనవరాల్ని చక్కగా పరీక్ష చేసి మీకు అన్నీ చెప్తాను, మీరందరూ బయటకు వెళ్ళండి అంది ఆవిడ. సరే అంటూ కదిలారు అంతా. కనీసం మాట్లాడే అవకాశం లేకపోవడంతో తన వర్క్ చేసుకుంటూనే బయట అలా సోఫాలో కూర్చుండిపోయాడు శ్రీకాంత్. డాక్టర్ బయటకు వచ్చి, ఆమె కడుపుతో ఉంది అని అన్నారేమిటి మేడం? ఆమె ఇంకా చిన్నపిల్లే,
ఈ మధ్యకాలంలో ఆమెకు ఋతుక్రమం సరిగ్గా లేకపోవడం వల్ల ఆమెకు చిన్న ఇబ్బంది కలిగింది అంతే. దానితో పాటు ఏదో పడని ఆహారం తీసుకోవటం వల్ల అంతలాగా వాంతులయ్యాయి. మీకు ఈ విషయం చెప్పినందుకు క్షమించాలి, కానీ ఆమె ఇంకా చిన్నపిల్ల, మీరు అర్థం చేసుకుంటారనుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయింది. డాక్టర్ని కారులో హాస్పిటల్ దగ్గర వదిలిరండి అంటూ డ్రైవర్కి చెప్పి పంపించి వచ్చారు భాస్కర్ గారు. డాక్టర్ గారు చెప్పిన మాటలు వింటూనే షాక్ తిన్నాడు శ్రీకాంత్. అయితే అమ్మ ఇందాకటి నుంచి చేసిన హడావిడి ఇదన్నమాట. ఇప్పుడు ఏం చెప్పాలి అంటూ ఆలోచించడం మొదలుపెట్టాడు శ్రీకాంత్. పక్కకు తిరిగి చూసేసరికి తన వైపే కోపంగా చూస్తూ ఉన్న తల్లిదండ్రులు కనిపించారు శ్రీకాంత్కి. అక్కడ ఉన్న పనివారంతా చెవులు కొరుక్కుంటూ ఉన్నారు. ఇంట్లో పనివారు ముందు అంతకు మించి మాట్లాడటం ఇష్టం లేక, నువ్వు మీ గదిలోకి పద అని చెప్పాడు శ్రీకాంత్ తండ్రి భాస్కర్. గదిలోకి రాగానే గట్టిగా శబ్దం అయ్యేలాగా తన కోపాన్నంతా ప్రదర్శిస్తూ కాలితో తలుపుని ఒక్క తాపు తన్నారాయన. ఏం జరుగుతోంది ఈ ఇంట్లో అడిగారాయన కోపంగా. ఏమీ మాట్లాడలేదు శ్రీకాంత్. కానీ మోహన కానీ, నా మనవరాలు నా కొడుకు కలిసి ఏం చేస్తున్నారు ఇక్కడ అని అడిగారు మళ్ళీ. నాన్న, మీరు పెళ్లి చేద్దాం అనుకున్నారు, చేశారు. నా భార్య చిన్నపిల్ల, ఆమె నేను ఒకరిని ఒకరు భార్యాభర్తలుగా ఒప్పుకోవడానికి మరికొంత సమయం కావాలి. నాకు కూడా నా కంపెనీ నిలదొక్కుకోవడానికి ఇంకొంత సమయం కావాలి. దానికి దాని చదువు ముగించుకోవడానికి సమయం కావాలి. మాకిద్దరికి ప్రస్తుతం ప్రేమ అయితే ఓకే, కానీ పెళ్ళి ఓకే అని నేను అనుకోవటం లేదు. పెద్దగా మీరు పెళ్లి చేసేశారు. పిల్లలుగా మేము ప్రేమించుకుంటున్నాం. దయ ఉంచి మాకు కొంత సమయాన్ని ఇవ్వండి. కనీసం మమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను కానీ ఆమె కానీ మా పెళ్లి బంధాన్ని మీరి బయట వ్యక్తుల కోసం, అంటే పరాయి వ్యక్తుల కోసం తప్పించటం లేదు. అయినా మీరే అన్నారు చిన్నపిల్ల అయితే చిన్నపిల్లలా చూసుకో అని. నేను దాన్ని చిన్నపిల్లలాగే చూస్తున్నాను. దయ ఉంచి అర్థం చేసుకోండి అంటూ నమస్కారం చేశాడు శ్రీకాంత్. భాస్కరం గారు కోపంగా మోహన వైపు తిరిగి, మోహనా, నువ్వైనా నాకేమీ చెప్పలేదు. కనీసం మీ అమ్మకైనా అమ్మమ్మకైనా చెప్పాలి కదా అన్నారాయన. దేని గురించి తాతయ్య? మావయ్య నన్ను కొడుతున్నాడా తిడుతున్నాడా చెప్పడానికి? నేను తిడితే పడుతున్నారు, మీరు ఎవరు ఏమన్నా పడుతున్నారు. నా కోసమని ఆలోచిస్తున్నాడు, అందరికన్నా బాగాను. మరి ఇంకా దేని గురించి చెప్పమంటారు అడిగింది మోహన. ఆ సమాధానం విని ఆశ్చర్యపోయారు భాస్కరం గారు, జానకి గారు. ఇప్పుడు నీకు అర్థం కాదు మోహన. ఇక మీదట అతి త్వరలో మీ ఇంటికి వెళ్ళాక, కొత్త సంసారం మొదలు పెట్టాక నీకు అప్పుడు అర్థమవుతుంది. భార్యాభర్తల్లాగా ఉంటూ భార్యల భర్తల సంబంధం కలిగి ఉండడం అంటే ఏమిటో, దానివల్ల ఎన్ని ఇబ్బందులు ఉంటాయో. అమ్మమ్మ కూడా ఉండి అన్నీ చక్కదిద్దుతూ ఉంటే అంతా బాగానే ఉంటుంది. శారీరకంగా భార్యాభర్తల బంధం పెళ్ళైన కొత్తల్లో ప్రారంభం కాకపోతే వారు అనుమానాలు పారవడం తథ్యం. ఈ రోజుల్లో బయట జరిగే డేటింగుల వల్ల ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నాక జరిగిన పెళ్ళిళ్ళు తర్వాత కూడా ఆ కాపురాలు నిలబడకపోవడానికి కారణం ఈ అవగాహన లోపమే. ప్రస్తుతానికి రెస్ట్ తీసుకో అంటూ భాస్కరం గారిని లాగుతూ బయటకు తీసుకుని వెళ్ళిపోయారు మోహన అమ్మమ్మ, జానకమ్మ గారు. తల్లిదండ్రులు గదిలో నుంచి బయటకు వెళ్ళగానే తలుపు దగ్గరకు వేసి మోహన పక్కకు చేరి ఆమెను దగ్గరకు చేర్చుకుని, కళ్ళు మూసుకుని పడుకో మోహన, మందులు వేసుకున్నావు కదా అన్నాడు శ్రీకాంత్. పడుకో మోహన అన్నాడు కానీ నిద్ర ఎలా పడుతుంది ఇంకా మోహనకి? అలా అతన్ని చూస్తూ ఉండిపోయింది. అలా తననే చూస్తున్న మోహనను చూసి, మోహి, ఎంతసేపు చూస్తావు అలాగా? కళ్ళు మూసుకొని పడుకో అన్నాడు శ్రీకాంత్ మోహన వైపు తిరగకుండానే ల్యాప్టాప్ని చూస్తూ. ఇంత కూల్గా ఎలా ఉంటావు మావయ్య? అంత వర్క్ చేస్తున్నావు మార్నింగ్ నుంచి, పైగా తాతయ్య అరుపులు, అమ్మమ్మ హెచ్చరికలు, నా గారాలు అంది మోహన. నవ్వుతూ మోహన ముక్కు చిన్నగా ఊపుతూ, నీలాంటి స్పైసీ అమ్మాయిని పెళ్ళాంగా చేసుకుంటే ఎవడైనా కూలవ్వాల్సిందే అంటూ నవ్వాడు శ్రీకాంత్. పో మావయ్య, ఇలా చేస్తే నాకు కోపం వస్తుంది అంది బుంగమూతి పెడుతూ మోహన. అబ్బా, ఏం వంకర పెట్టావే మూతిని. నిన్న మొన్నటి దాకా చిన్న పిల్లలా కనిపించింది. ఈరోజు మనసులో కొత్త కోరికల్ని రేకెత్తిస్తోంది. ఏదైతే వద్దు అనుకున్నానో ఈరోజు అదే పని చేయమని
మనసు ఉసిగొలుపుతోంది. ఈ 2-3 నెలల్లోనే చాలా తేడాగా కనబడుతూ ఉంది మోహనలో. అసలే చీరలు కడుతూ ఉందేమో మరీ కొత్తగా కనిపిస్తోంది. పెళ్ళయ్యేదాకా షార్టు టీషర్టుల్లో కనిపించిన చిన్నపిల్ల పద్ధతిగా చీరలో ఒదిగిపోయింది. సింపుల్గా నగలతో కనిపిస్తూ ఉంది. ఇంటి పట్టున చక్కగా ఇష్టమైన పదార్థాలు తింటూ ఉందేమో కొంచెం ఒళ్ళు వచ్చి భలేగా ఉంది. ఒక్కోసారి తన మీద నుంచి చూపు తిప్పుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. రాక్షసి అనుకున్నాడు శ్రీకాంత్ నవ్వుతూ. మాట్లాడుతూ మందుల మత్తుకి ఏమో కళ్ళు మూసుకుని నిద్రపోయింది మోహన. ఇంతలో హైదరాబాద్ వెళ్ళడానికి అవకాశం వచ్చింది. కరోనా కేసులతో కలిపి బతకడం అలవాటు చేసేసుకున్నారు జనాలు. జాగ్రత్తగా ఉండడం తప్ప వేరే అవకాశం లేదు అన్న విషయాన్ని అర్థం చేసుకున్నారు అంతా. అమ్మమ్మ దగ్గర గారాలు పోతూ తాతయ్యకు వీడ్కోలు పలికి ఏడుస్తూ కారెక్కింది మోహన. ఇంటిలో పనుల కోసం అన్నవి నమ్మకమైనటువంటి 2 మనుషులు భార్యాభర్తలను వారికి తోడుగా పంపించారు జానకమ్మ గారు. ఎంత వద్దు అనుకున్నా శ్రీకాంత్ మోహన సంసారం విషయంలో వారు చేస్తున్నది తప్పుగానే తోచింది ఆ వృద్ధ జంటకి. నా నీవే నేనే 3వ భాగాన్ని చదివానండి. నా ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మా కొత్త ఛానల్ని కూడా తప్పకుండా విజిట్ చేయండి. ప్రతిలిపి యాప్లో జొన్నలగడ్డ కృష్ణదీప అనే పేరుతోటి కథలు రాస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పక ఫాలో అవ్వండి. నమస్తే.